ఐసి గజపతిరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, మన అందరం కూడా ఎంతో గౌరవించుకునే వ్యక్తి, మరి ఈరోజు గోవా గవర్నర్గా మనందరికీ అభిమాన నాయకులు అశోక్ గజపతిరాజు గారికి, మిత్రులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సోదరులు అయ్యన్న పాత్రుడు గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి ఎంతో బాధ్యతలో ఉండి ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు రామ్మోహన్ నాయుడు గారికి, మరి ఈ కార్యక్రమం సాకారం కావడానికి ఏదైతే మానసాస్తో మొత్తం కూడా ఎంఓయూ చేసుకుని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ సోదరులు రాజు గారికి, మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా కూడా ఈరోజు ఇక్కడ అవుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసు. మన యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, అనధికారులు, ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మామూలు ప్రవర్బ్ ఉంటుంది, విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఈరోజు హైదరాబాద్లో ఆ రోజు 95, 2004 దాకా కూడా ఆ 10 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫార్మ్ అయింది, కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం. నాకైతే బాగా గుర్తు, నేను 99 ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి, ఐటీ కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది, వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి వస్తే ఆ కన్సర్న్డ్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట. అక్కడ కనీసం 15-20 మంది ఆ ఒక రోజులో కలవటం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 11-11:30 కూడా. ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన రూడీ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, జిఎంఆర్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు, సార్ మీరు అవసరం లేదు, మేము వెళ్ళి మామూలుగా ఆయనకి చెప్తాం రెప్యుటేషన్ ఇవ్వండి అంటే, లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎంగా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి దగ్గరికి ఆ బిల్డింగ్కి వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏదైతే ఆ బెనిఫిట్స్ అయ్యేవాలో అవన్నీ కూడా కావాలని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈరోజు మన కళ్ళ ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తా ఉంది. మరి ఆ కేటగిరీలో ఈరోజు వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన. మరి అలాగే ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్లో ఉన్న ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం. ఏరోస్పేస్, ఏవియేషన్, అలాగే డిఫెన్స్ ఇట్లన్నిటికి సంబంధించి ఒక ఏఐడి, ఒక యూనివర్సిటీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటే మరి ఆయన యొక్క విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఎక్కడ కూడా ఇటువంటి యూనివర్సిటీ గురించి ఆలోచన లేదు. అటువంటి దీన్ని ఇక్కడ సాకారం చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ మన భీమిలి నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎంఓయూ చేసుకోవటం నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్గా కాబోతా ఉంది ఇక్కడ. మరి మొన్ననే మనం 12వ తారీఖున చూసాం కాగ్నిజెంట్, ఆ రోజు దాంతోపాటు 9 ఐటీ కంపెనీలు. అంతకుముందు సమ్మిట్ అప్పుడు ఒక 7-8 ఐటీ కంపెనీలు. ఇప్పటికే గూగుల్, అలాగే మెటా, రిలయన్స్, సిఫీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఈ నేమ్ ఎనీ కంపెనీ ఇవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తా ఉన్నాయి. ఒక్క 5 సంవత్సరాలు 19 to 24 ఏ విధంగా రాష్ట్రం పరిశ్రమలు అంటే భయపడి పారిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండిందో మళ్ళీ ఈ 18 నెలల్లో మళ్ళీ ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా తీసుకొచ్చి
ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూసే విధంగా చేస్తా ఉన్నారంటే అది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. దానికి తోడు ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క ఎగ్జిక్యూషన్. ఏదైనా ఒక ఇది చేయాలంటే దానికి ఖచ్చితంగా ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. అందుకే అన్ని పరిశ్రమలు కూడా మన వైపు వస్తా ఉన్నాయని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ రేపు మార్చిలో గూగుల్ కూడా మళ్ళీ ఫౌండేషన్ వేసుకోపోతా ఉన్నాం. ఇట్లాగా ఒక ఉత్తరాంధ్రకే కాదు భారతదేశానికే విశాఖపట్నం అనేది ఒక డేటా సెంటర్ గా ఒక ఐటీ హబ్ గా మారిపోతా ఉంది. ఇప్పుడే రాజు గారు చెప్పినట్టుగా జిఎంఆర్ చైర్మన్ గారు ఏదైతే సివిల్ ఏవియేషన్ లో అపారమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, భవిష్యత్తు అంతా కూడా ఏవియేషన్ రంగందే. ఒకప్పుడు విమానం అనేది లగ్జరీ, ఆ తర్వాత కంఫర్ట్ అయింది, ఈరోజు ఇట్స్ నెసెసిటీ. మనం వితౌట్ విమానం మనం లైఫ్ ఊహించుకోలేకపోతా ఉన్నాం, అంతా నెసెసిటీ అయిపోయింది. కాబట్టి ఇటువంటి ఏవియేషన్ రంగంలో ఏదైతే ఎగ్జాక్ట్ గా నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు పైలట్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇతర ఇంజనీర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ కావాలో అవన్నీ కూడా తయారు చేసే ఒక ఎంఓయు యూనివర్సిటీకి సంబంధించి ఈ రోజు ఇక్కడ చేసుకోవటం చాలా చాలా సంతోషం. మరి ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఎప్పుడు ఏ ఫౌండేషన్కి వచ్చినా కూడా ఒక టైం ఫ్రేమ్ చెప్తా ఉన్నారు. 12 months అనే వాళ్ళంటే లేదు 11 months 29 days లో మళ్ళీ నేను వచ్చి రిబ్బన్ కట్ చేస్తానని చెప్పని. సేమ్ దీన్ని కూడా మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇది మళ్ళీ 1 year లో ఈ ఎలాగైతే ఎయిర్పోర్ట్ నెక్స్ట్ జూన్ జూలైకి కంప్లీట్ చేస్తా ఉన్నారో దీన్ని కూడా అదే స్పీడ్ తో మీరు ఎట్లాగో మీకు ఆ రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు, దీన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే వీలైతే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తీసుకొచ్చి దీన్ని గ్రాండ్ గాలా ఓపెనింగ్ పెట్టుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి జిఎంఆర్ గారి చైర్మన్ గారికి కూడా ఈ సందర్భంగా రాజుగారితో పాటు మల్లికార్జున గారు కూడా ఉండుంటే బాగుండేది. డెఫినెట్ గా ఇనాగరల్ కి ఆయన వస్తారని కూడా ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.